నంబర్ 1, చర్మం. మనిషి చనిపోయిన తర్వాత కూడా చర్మం చాలాసేపటి వరకు బ్రతికే ఉంటుంది. శరీరంలోని ఏ ఇతర భాగానికి కూడా చర్మంకు ఉన్నంత అదృష్టం లేదు. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ సర్జరీకి కిడ్నీస్, లివర్స్ మరియు గుండెను మనిషి చనిపోయిన 30 నిమిషాలలో డోనర్స్ నుండి తీసి వేరే వారి శరీరంలోకి 6 గంటలలోపు ఉంచాలి, లేదంటే అవి పనిచేయవు. చనిపోయిన మనిషిలోని కొంత చర్మాన్ని బ్రతికున్న మనిషికి సర్జరీలో వాడే క్రమంలో చర్మ కణాలు 12 గంటల వరకు బ్రతికే ఉంటాయి. 2, వెంట్రుకలు మరియు గోళ్ళు. మనిషి చనిపోయిన తర్వాత కూడా వెంట్రుకలు మరియు గోళ్ళు పెరుగుతుంటాయి. మనిషి బ్రతికి ఉన్నప్పుడు గోళ్ళు రోజుకు 0.1 మిల్లీమీటర్ పెరుగుతాయి. మన వయసు పెరిగే కొద్దీ అవి పెరిగే స్థాయి కూడా తగ్గుతుంది. అందుకే కావచ్చు కొన్ని డెడ్ బాడీస్కి పూర్తిగా గడ్డంతో పెద్ద పెద్ద గోర్లతో కనిపిస్తాయి. 3, కొన్ని శరీర భాగాలు పనిచేస్తూనే ఉంటాయి. కొన్ని చనిపోయిన శవాలు మూత్రం విసర్జించడం మరియు ప్రేగులు కదిలించడం చేస్తాయి. దీనికి కారణం చనిపోయిన శరీరం అనేది బిగుసుకుపోతుంది. కొంతసేపటికి శరీరంలోని కండరాలు సడలించిన తరువాత శరీరం తిరిగి పట్టుకున్న వాటిని విడుదల చేస్తుంది. 4, జీర్ణక్రియ కొనసాగుతుంది. శరీరం చనిపోయినంత మాత్రాన లోపల ఉన్న లక్షలాది బ్యాక్టీరియా చనిపోతుందని కాదు. మరణం తరువాత శరీర జీర్ణ వ్యవస్థలో బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాక్టీరియా సజీవంగా ఉండి మరణం తరువాత శరీరంలో ఉన్న వాటిని తినిపిస్తుంది. మన ఆహారాన్ని జీర్ణించుకోవడంలో సహాయపడే స్నేహపూర్వక బ్యాక్టీరియా ఇంకా సజీవంగా ఉండి ఆహారం ఇస్తుంది. ఇది ప్రతిదీ తినడం కొనసాగిస్తుంది, అంటే ఆహారం లేదా మిమ్మల్నే తినేస్తుంది. మరియు ఇది కొన్ని అసహ్యకరమైన వాసనలకు దారితీస్తుంది. అందుకే టెలివిజన్ షోలోని వ్యక్తులు మృతదేహాలను కనుగొనేటప్పుడు వారి ముక్కులు మరియు నోరు మూసుకోవడం మీరు చూస్తారు. 5, మెదడు. మీ గుండె కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత మీ మెదడుకు మీరు చనిపోయారన్న విషయం తెలుస్తుంది. అది తెలుసుకొని మీరు చనిపోయారని మనకి సిగ్నల్స్ పంపిస్తుందంట. కొన్ని ఇటీవల అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే జంతువులు చనిపోయిన తర్వాత కూడా మెదడులోని యాక్టివిటీస్ని మరియు పెరుగుదలను అనుభవిస్తాయి. ఇంకా మరణం మొదటి దశలో ఉన్నవారు వారి గుండె ఆగిపోయిన తర్వాత ఆపరేషన్లో మళ్ళీ బ్రతికినప్పుడు వారి గుండె ఆగిపోయిందన్న విషయం వారికి తెలుస్తుందంట. అవును, వారి మెదడు పనిచేస్తుంది కదా. 6, కండరాలు. మెదడు పనిచేయడం ఆగిపోయిన తర్వాత నాడీ వ్యవస్థ కూడా పనిచేయడం ఆపడానికి కొంత సమయం పడుతుంది. రక్త ప్రసరణ మరియు శ్వాస ఆగిపోయినప్పుడు శరీరంలోని కండరాలు బిగుసుకుపోవడం మొదలవుతుంది. అప్పుడు కండరాలు ఉద్రిక్తంగా ఉంటాయి మరియు గట్టిగా మారుతాయి. ఈ సమయంలో డెడ్ బాడీలో కదలికలు గమనించవచ్చు. 7, అంగస్తంభన. రక్త ప్రసరణ మరణం తర్వాత శరీరంలోని గురుత్వాకర్షణను బట్టి అనుసరిస్తుంది. ఎవరైనా ముఖం భూమి వైపు పెట్టి చనిపోతే వారి శరీర కండరాలు గట్టిపడటం ప్రారంభిస్తే అప్పుడప్పుడు పురుషాంగం గట్టిపడి నిటారుగా మారవచ్చు. 8, స్ఖలనం సంభవించవచ్చు. ఫోరెన్సిక్ పాథాలజిస్ట్ కథనం ప్రకారం కొన్నిసార్లు మేము శవం మీద పురుషాంగం దగ్గర స్ఖలనం కనుగొంటాము. కానీ ఇది ప్రోస్టేట్ గ్రంథి నుండి ద్రవం రావడం నుండి వస్తుంది. ఇది లీకేజీ, స్ఖలనం కాదు అని చెప్పారు. సర్జరీలో మార్పిడి కోసం వెంటిలేటర్లపై సజీవంగా ఉంచబడిన ఆడవారు మరణానంతరం సక్రాల్ అనే నాడి విద్యుత్తుగా ప్రేరేపించబడితే 91% మంది మహిళల్లో ఉద్వేగాన్ని కలిగిస్తుంది. ఎవరైనా ఎందుకు అలా చేయాలనుకుంటారో నాకు తెలియదు. 9, గ్యాస్ విడుదల చేస్తారు. మరణం తర్వాత శరీరంలో అదనపు బ్యాక్టీరియా ఏర్పడటం వలన శరీరంలో చాలా గ్యాస్ పేరుకుపోతుంది. శరీరం వాయువుని విడుదల చేయడం ప్రారంభించినప్పుడు శరీరం యొక్క విండ్ పైప్ నుండి శబ్దాలు వెలువడవచ్చు.